మిత్రులారా, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ నిర్మాణ కంపెనీ చైర్మన్ సూరపనేని విజయ్ కుమార్ గారు 24 జూన్ 2026న పరమపదించిన విషయం అందరికీ తెలిసిందే. చరిత్రలో ఆయనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్న మహామనిషి అయిన, సమాజానికి ఆయన జీవితం ఆదర్శనీయమని సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతమహాలక్ష్మి గారు కొనియాడారు. ఆమె ఆధ్వర్యంలో 1 జూలై 2026న సెంట్రల్ లైబ్రరీలో సంతాప సభ నిర్వహించారు. విజయ్ కుమార్ గారు ధార్మికవేత్త అని, ఆయన సహాయం పొందని ధార్మిక స్వచ్ఛంద సంస్థలే కాదు, ఎందరో పేదవారికి సాయం చేశారని, స్పెక్ట్కి వెన్నుదన్నుగా నిలిచారని, శరీర అవయవదాన ఉద్యమానికి చీఫ్ మెంటార్గా నిలిచి ఆయన ఒక అంబులెన్స్ని ఎంతో కాలం క్రితమే డొనేట్ చేశారని కొనియాడారు. ఆ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మిరియాల కృష్ణారావు గారు, ఇంకా పలువురు ప్రముఖులు హాజరై విజయ్ కుమార్ గారి గొప్పతనాన్ని వారి అనుభవాల ద్వారా పంచుకున్నారు. తను చేసిన సేవల కోసం ఎవ్వరికీ చెప్పని నిరాడంబర వ్యక్తి అని, నిగర్వి అని విజయ్ కుమార్ గారికి అందరూ జోహార్లు అర్పించారు. విశాఖపట్నంలో ఉన్న ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఆయన గొప్పతనాన్ని ప్రచురించారు. సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతమహాలక్ష్మి గారు మాట్లాడుతూ, విజయ్ కుమార్ గారు తన తండ్రి తర్వాత తండ్రిలాగా స్పెక్ట్ ఉన్నతికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచారని, ఆయన ఎంత పెద్ద సాయం చేసినా కూడా వీరి చాలా నిరాడంబర వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన లేని లోటుని పూడ్చుకోలేమని విచారం వ్యక్తం చేశారు. సంతాప్ సభ ఎలా జరిగిందో చూద్దాం రండి. కుమార్ గారు సమాజానికి సేవ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. ముఖ్యంగా స్పెక్ట్కి తను అడిగిన వెంటనే అంబులెన్స్ కూడా జరిగింది. నమస్కారం. విజయ్ కుమార్ గారి గురించి ఎంత చెప్పినా ఈవేళ మనసుకి ఊరటానికి లభించదు. ఎందుకంటే వారి నిష్క్రమణ ఆకస్మికంగా జరిగింది. అది ఇంత త్వరగా వారు మన నుండి దూరం అయిపోతారనేది ఊహించలేదు. నాకు వినటమే తప్ప వ్యక్తిగతంగా నేను ఆయన ఎప్పుడు కలవలేదండి. ఎందుకంటే నేను ఒక స్కూల్ టీచర్ని, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పనిచేస్తూ ఉంటాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి అని ఎప్పుడైనా కృష్ణాబాయి గారైనా, లేదంటే శివసాని ప్రసాద్ రావు గారు, లేదా ఇంకా ఇతర పెద్దలు ఈ సర్కిల్లో ఉన్న, లిటరీ సర్కిల్లో ఉన్న మిత్రులు వారి గురించి చెప్తూ ఉంటే వినటమే తప్ప నాకు ఆయనకు వ్యక్తిగతమైన పరిచయం లేదు. ఆ ఇంటర్వ్యూని ఆయన చూసి చదివి అందులో ఉన్న నా ఫోన్ నెంబర్కి ఆయన ఫోన్ చేస్తారనేది నేను కళ్ళలో ఊహించలేదు. ఆయన ఫోన్ చేసి ఇట్లాగా చాలా అద్భుతమైన పని మీరు చేస్తున్నారమ్మా, చాలా మంచి పని చేస్తున్నారు, అవయవదానం అనేది ఒక ప్రాణదాన ఉద్యమం, ఇలాంటి ఉద్యమాన్ని మీరు ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా మీ దాంతో అసోసియేట్ అవుతాను, నాకు కూడా మెంబర్షిప్ ఇవ్వండి, నేను మీతో కలిసి నడుస్తానన్నాను. తర్వాత నేను కృష్ణాబాయి గారిని కలిసిన సందర్భంలో ఆవిడ చెప్పారు, ఇట్లాంటి గొప్ప వ్యక్తి అమ్మ, విశాఖపట్నంలో ఆయన సహాయం పొందని సంస్థలంటూ లేవు ఇక్కడ. ధార్మిక సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అడిగిన వాళ్ళకి అడగిన వాడికి కూడా ఆయన దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అప్పుడు దానకన్నుడు, నువ్వు కూడా తప్పకుండా ఆయన సహాయం నీకు దొరుకుతుంది, నువ్వు వెళ్ళి కలవాలి అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు మొదటి మహాసభలు విశాఖపట్నంలో శరీర అవయవదాతల సంఘం మొదటి మహాసభలు కూడా సిల్వర్స్ థియేటర్లో నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాం. అప్పుడు మన ప్రొఫెసర్ అవసరాలు రామకృష్ణారావు గారు మాకు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేవారు. ఆయన ఇంటి మహాసభల ఇంటిని ధైర్యం ఏంటి, అసలు శరీరధానానికి అవయవధానానికి వచ్చే జనమే తక్కువ ఉంటారు ఇక్కడ, మన నువ్వు ఒక మహాసభ పెడతావా, ఆ మహాసభకి ఎవరు వస్తారు, అసలు సమాజం నుంచి మాకు సపోర్ట్ దొరుకుతుందా, అసలు ఏంటి నీకు సాహసం ఏంటని చెప్పి నన్ను ఆయన ఉత్సాహపరిచేవారు. కానీ ఆశ్చర్యపోతున్నారు ఆయన, లేదు సార్ మన మహాసభ జరుగుతాం, మరి ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారు, ఎట్లా జరుగుద్ది, ఎంతమందిని పిలుస్తారు, ఇట్లా ఆయన రకరకాల ప్రశ్నలు వేశారు. జరుగుతుంది సార్, అవుతుంది, సక్సెస్ అవుతుంది అనేసి అన్నప్పుడు ఆయన ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చి, ఇది చిన్న అమౌంటే రమ్మా, కానీ నువ్వు చేసే సంకల్పానికి నా సహాయం ఉండాలి,
అదే సందర్భంలో మా తమ్ముడు ఇక్కడే ఉన్న శ్రీహరిదాస్ గారు అక్కడ మేము వెనకండి నీకు నా ముందుగా 50,000 నేను ఇస్తున్నానని చెప్పేసి అప్పుడే మనం మొట్టమొదటి బుక్ మరణించిన జీవించే కానీ మొట్టమొదటి బుక్ అది వైద్యరంగ చరిత్రలోనే శరీర దానం మీద అవయవదానం మీద వచ్చిన మొదటి బుక్ అది చరిత్రలో నిలిచిపోయిందండి. దానికోసం మేము కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసాం. భారతదేశంలో అసలు అవయవదానం శరీర దానం అసలు ఎందుకు మొదలు కావడం జరుగుతున్న నేపథ్యం ఏంటి, దీన్ని స్టార్ట్ చేయాలంటే మనం ఎట్లాంటి పరిస్థితులు అధిగమించాల్సి వస్తుంది, అసలు ఎవరున్నారు. 1947లో జేపీ హాల్టన్ గారు తప్ప అప్పటి వరకు మన భారతదేశంలో ఆయన బ్రిటిష్ జాతీయులు అవయవదానం శరీర దానం చేశారు. ఆయన స్టేటర్ మనకు ఇప్పుడు రంగారాయ మెడికల్ కాలేజీలో కనిపిస్తుంది. తర్వాత అబ్రహం టీ కోమూరి గారు, మరియమ్మ గారు ఆయన వైఫ్, ఇట్లా అరుదైన వ్యక్తులు, ప్రొఫెసర్ ప్రేమానంద గారు, ఇట్లా అక్కడక్కడ వేళ మీద లెక్క పెట్టగలిగిన వ్యక్తులు మాత్రమే శరీరదానం చేశారు. కానీ దీని ఒక మాస్ మూమెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరగలేదు. దీన్ని సోషలైజ్ చేయాలి. చాలా విచిత్రంగా వింతగా కాకుండా సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకునే విధంగా తీసుకెళ్ళాలంటే కొంచెం పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ మనకు ఉండాలి ఉద్యమం. సో అప్పటికే ప్రొఫెసరు అవసరాలు రామకృష్ణారావు గారు దేహదాన సమితిని మనతో విలీనం చేసేసారు. ఆయన సాహిత్య ట్రస్ట్ పెద్దవాడు ఈ విశాఖపట్నంలో ఉన్న లబ్ధ ప్రతిష్ఠ పెద్దవాడు అందరూ ఇచ్చారు. రామచంద్ర గారు, కృష్ణక్క గారు, సరిసార్ ప్రసాద్ గారు, ఇంకా ఎంతోమంది మన ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయ్యారు. మహాసభకి ఇలా సంకల్పించామని కానీ కృష్ణాబాయి గారు కూడా సంతోషపడి ఒక 5,000 తీసిస్తూ ఇది చిన్న అమౌంటే కానీ విజయ్ కుమార్ కలుగు మొహాట పడొద్దు, నీకు చాలా చక్కగా ఈ సభకి జరగటానికి నీకు విజయ్ సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళు. మాస్టర్ శిష్యుడే మన తుమ్మల వేణుగోపాలరావు గారి శిష్యుడే, ఆయన దగ్గర చదువుకున్నాడు, నువ్వెందుకు మొహాట పడతా ఉన్నారు. అలా మేము బిక్కుబిక్కుమంటూ నలుగురం కలిసి వెళ్ళి అప్పటికి ఫోన్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయనతోటి ఆ ఇంటర్వ్యూ తర్వాత మేము వెళ్ళాం. సార్ మేము వచ్చామని చెప్పగానే ఆయన మీటింగ్లో ఉన్న ఆయన ఎంత ఆప్యాయంగా మా దగ్గర రిసెప్షన్ దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలుచుకుని వెళ్ళి ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకుని 1 గంట సేపు పైగా ఆయన మాట్లాడారండి. మా ఫస్ట్ సమావేశంలోనే ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న మేము చెప్పిందంతా విన్న తర్వాత, ఈ మహాసభ జరుపుతున్నాను అంటున్నాను కదమ్మా, ఓకే చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి ఒక 50,000 చెక్ రాసివ్వండి సీతామహాలక్ష్మి గారి కన్నా. అసలు ఫస్ట్ మేము షాక్ అయిపోయాం. తమ్ముడంటే నాకు చదువు కాబట్టి శ్రీహరిరాజుని అడగగలను. ఆయనతో నాకు అసలు అప్పటివరకు వ్యక్తిగత పరిచయంలోనే ఆయన ఒక 50,000 సరిపోతాయమ్మా అని అడిగారు. ఆ చెక్ ఆయన రాసుకొచ్చేవారు. అసలు అదే చాలా పెద్ద అమౌంట్. నాకు కళ్ళంటే ఒక రకంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సార్ చాలా ఎక్కువ సార్, తప్పకుండా సరిపోతాయండి, మీ సహాయానికి ధన్యవాదాలు సార్, అదే తప్పకుండా చేయండి, నేను వస్తాను సార్ అన్నారు ఆయన. సో అట్లాగా ఆ పుస్తకాన్ని మరణించిన జీవించాడు అనే పుస్తకాన్ని వారిద్దరి యొక్క సహకారంతో ఆ పుస్తకంలో పేరు కానీ ఆయన ఫోటో కానీ ఇటే ఒప్పుకోలే, మా తమ్ముడు కూడా అంతే. కానీ నేను మాత్రం మరణించిన జీవించాడు అనే పుస్తకానికి వెనక అట్ట పేజీలో ఇలాగ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, సోపల్లి విజయ్ కుమార్ గారు, మా పి శ్రీహరిరాజు గారి యొక్క సౌజన్యంతో అని చెప్పేసి నేను మాత్రం వేసుకున్నానండి. ఆ పుస్తకం 1,00,000 పైన కాపీలు ఆంధ్రదేశం మొత్తం, నేను ఏ సభకి వెళ్ళినా ఒక 100 పుస్తకాలు తీసుకుని వెళ్ళటం, ఎన్ని జిల్లాలకు వెళ్ళినా ఆ పుస్తకాన్ని అన్ని లైబ్రరీకి అన్ని కాలేజీలకి నేను వెళుతున్న ప్రతి మీటింగ్కి అది మేము విరివిగా పంపిణీ చేయడం జరిగింది. అది మళ్ళీ ప్రింటింగ్ చేస్తూనే వచ్చాము. ఆయన చేసిన అతి పెద్ద సహాయంతో ఆ మహాసభ చాలా 1000 మందితో కూడా చిల్డ్రన్స్ థియేటర్లో అప్పుడు, ఇప్పుడుది కాదండి అప్పుడు పాతది, అప్పుడే నాకు చేటా మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టారు. అంత జనం వస్తారని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీహరిరాజు గారి అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, భోజనాలు అన్నీ ఏర్పాట్లు తమ్ముడు చూసుకున్నారు. పెద్ద ఆయన ఆ సభకు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, బాబు గోవిందన్ గారికి ఎంతోమందిని పిలిచిన సభ చాలా దిగ్విజయమైంది. ఆయన చాలా ఆనందపడ్డారు. నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారండి. ఆ రోజున చాలా మంచి పని చేస్తున్నారమ్మా, ఈసారి సభలు సమావేశాలు ఏమైనా ఉంటే మన చేపల్లోనే పెట్టుకోండి అన్నారు. సో మేము అక్కడి నుంచి ఆయన చేపల్లోనే దానికి ఒకసారి సమావేశాలు పెట్టుకోవడం మొదలుపెట్టాం. మొదటి సమావేశంలో మళ్ళీ ఆయన అడిగారు, మనకి ఏం కావాలమ్మా ఈ ఉద్యమానికి, ఏముంటే మన ఉద్యమాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళగలమని అడిగారు ఆయన. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నాకు చాలా మొహమాటం. మళ్ళా రెండోసారి మేము వెళ్ళిన వాడు మీటింగ్లో ఏం అడగాలి ఆయన అంటే అప్పటికే ఒక అనుభవం వచ్చేస్తుంది. మా పార్థివ దేహదాతలు ఎవరైనా చనిపోతుంటే
మెడికల్ కాలేజీకి పట్టుకెళ్ళాలంటే 7,000 రూపాయలు అంబులెన్స్ కోసం ఖర్చు పెడుతున్నాము. ఇంకా ఇతర ఖర్చులు అయిపోతున్నాయి. దుఃఖంలో ఉన్న ఆ దేహదాత కుటుంబాన్ని సార్ మాకు అంబులెన్స్ డబ్బులు ఇస్తారా అని అడిగే పొజిషన్ మాకు లేదండి. ఆ డబ్బులే మేమే పెట్టుకోవడం, ఆ ఫ్రీజర్ బాక్స్ సమకూర్చుకోవడం, ఆ బాడీని తీసుకెళ్ళి అనాటమీకి అప్పగించడం అది పరిస్థితి అండి. కానీ అది 1000 పైసలతో కూడుకున్న పని. ఒక పట్ట మాకు ఒక డ్రైవర్ కూడా దొరికేవాడు కాదు. ఆ పార్టీ దేహాన్ని తీసుకెళ్ళాలా అంటే అదేదో అపశృతి అన్నట్టుగా ఎక్కువ డిమాండ్ చేయడం ఇట్లా ఉండేది మాకు. అదే మేము మొహాటపడుతూ చెప్పాము, సార్ ఈ ఉద్యమానికి ఒక అంబులెన్స్ ఉంటే సరిపోతుంది సార్, మన శరీర అవయవదాతలకి ఉచితంగా మనం అంబులెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేయగలిగితే ఈ ఖర్చు భారం ఇదంతా తగ్గుతుందండి. ఆ కుటుంబానికి మనం భారం వేయకుండా ఆ ఆప్తిని మనం గౌరవంగా తీసుకెళ్ళగలుగుతాము. ఇట్లాగా రెంట్ బేసిస్ మీద తెచ్చుకోవడం, డ్రైవర్లు దొరకకపోవడం, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాం అనేది చెప్తే మేము ఇంకా ఆ మీటింగ్ అవుతూనే ఉందండి, మాట్లాడుతూనే ఉన్నారు. వెంటనే వరల్డ్ మోటార్స్ అధినేత ఎవరు ఉన్నారు వారికి తెలిసిన ఆయన వెంటనే ఫోన్ చేసేస్తారు ఆ మీటింగ్ నుంచి. ఎన్ని రకాల అంబులెన్స్లు ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, మీ ఎగ్జిక్యూటివ్ని పంపించు, బ్రోచర్ తీసుకుని రమ్మానంటే అతను 1/2 అవర్లో వచ్చేసారు. రెగ్యులర్ మీటింగ్లో ఉండగా వచ్చి అవన్నీ ఆయన రేట్లు చెప్తున్నారు, ఈ అంబులెన్స్ రేటుకి ఇంత రేటుకి ఇంత. ఆ బ్రోచర్ అంతా చూసిన తర్వాత నాకు పెట్టి నా ముందు పెట్టి చూడమ్మా సీతామహాలక్ష్మి ఇందులో నీకు ఏ అంబులెన్స్ కావాలని అడిగారు. అప్పటికే నాకు అసలు నోటి మాట్లాడట్లేదు, ఎట్లా స్పందించాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకు ఆశ్చర్యం, ఒక పక్క ఆనందం, ఇంత త్వరగా మనం అనుకున్నది సాకారం అవుతుందా అంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. సార్ మీరు ఏది ఇచ్చినా ఓకే సార్ అంటే అన్నింటిలో కల్లా ది బెస్ట్ లైఫ్ ఉండాలి, నువ్వు కాస్ట్ గురించి ఆలోచించవద్దు, ఎంతైనా పర్వాలేదు, మంచి అంబులెన్స్ తీసుకుందాం అన్నారు. హైయెస్ట్ హ్యాండ్ ఏది ఉందో ఆ అంబులెన్స్ దగ్గరికి పెట్టేసి ఇది అంటే 2 రోజుల్లో డెలివరీ ఇవ్వగలవు అని అడిగారు. అతను సార్ 1 వీక్ పడుతుంది, 1 వీక్ కన్నా సీతామహాలక్ష్మి గారి ఇంటి ముందు అంబులెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఆయన పాస్ చేశారు. అది 1 రోజుల్లోనే కాదు 4 రోజుల్లోనే అంబులెన్స్ డెలివరీ ఇవ్వడం జరిగిందండి. అదే అంబులెన్స్ ఇప్పటి వరకు కూడా కొన్ని వందల మంది పార్థివ దేహాలని మన ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా ఎక్కడ మన దేహదాత సరిపోతున్నా మన అంబులెన్స్ని అక్కడ పంపించడం, వారిని గౌరవంగా తీసుకొచ్చి మనం అనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగించడం, ఒక సింగిల్ ఎంపీ కూడా మనకి ఖర్చు అవ్వకుండా ఈ వెళ్తూ వరకు ఈ ఉద్యమాన్ని వారు రాకతోటి వారు చేసిన ఈ పెద్ద సహాయం, మహాసభకు సహాయం చేశారు, ఈ అంబులెన్స్ని కొనిచ్చారు. ఇది మహోపకారమైన ఉద్యమానికి ఒక మానవీయతతోటి, ప్రేమతత్వంతో, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన చేసే అనేక విషయాలు మేము నేర్చుకున్నామండి. ఆయన ఏ సంస్థకి మీటింగ్కి వెళ్ళినా కానీ ఆ సంస్థ మీటింగ్కి వెనకాల ఆర్థిక సహాయం వారికి అందుతుంది. ఒక టైంలో ఆయన అటెండ్ అవ్వలేని కొన్ని మీటింగ్లకి సీతామహాలక్ష్మి మీరు ఆఫీస్కి వెళ్ళండి, మన వాళ్ళు ఒక చెక్ ఇస్తారు, అక్కడ పలానా ఓల్డేజ్ హోమ్ ఉంటుంది, ఈవేళ నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి, పోలీసులు లేదా బిల్లు పట్టడం అక్కడ మీట్స్ ఎక్కువ మీరు వెళ్ళి నా తరఫున వెళ్ళి ఇచ్చేసారండి అన్న సందర్భాలు కూడా నాకున్నాయి. అట్లాగే నేను అచ్యుతాపురం మంగళ సీమాపల్లి హెచ్ఎంగా నేను పనిచేస్తున్నప్పుడు ఒక పాఠశాల వార్షికోత్సవం జరపాలి. ఆయనకి కళలన్న సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. సో నేను అప్పటికే ఆయన బాలమురళీ కృష్ణ గారు అంటే పెద్దగారు చాలా మందిని పిలిచి ఆయన కళాకారులు చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవాడు, చూస్తున్నవాడు. సార్ వస్తారా రారా, కానీ మా పిల్లలు ఒక 40-50 పెర్ఫార్మెన్స్ చేయడానికి ట్రైనింగ్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి పెద్దలు ఎవరైనా వస్తే వాడు ఆశీర్వదిస్తే ఇంకా పిల్లలు మంచిగా రాణిస్తారనేది టీచర్గా నేను ఫీల్ అయ్యాను. ఒక ఫోన్ చేశారు, సార్ నేను ఇలా అచ్యుతాపురం మండలంలో పనిచేస్తున్నాను సార్, మా పాఠశాల వార్షికోత్సవం మీరు రాగలరా అని. అది ఎంత దూరం వైజాగ్ నుంచి అంత మూలంగా రావడం కష్టమే, కానీ ఎందుకు రాను వస్తారు ష్యూర్ అన్నారు ఆయన అని. ఆ స్కూల్ అడ్రస్ అవన్నీ పెట్టమని 4 గంటలు ఆయన రావటము 4 hours ఎగో మా పిల్లలు 40 ప్రదర్శనలు ఇచ్చే వరకు చివరి వరకు ఉండి రాత్రి 11 అయిపోతుంటే మరి పిల్లల ఆఖరి ప్రదర్శన కూడా చూసి మాతో పాటే భోంచేసి ఆయన ప్రోగ్రాం నుంచి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అంటే ఎంత నిబద్ధత ఉంది, ఎంత అసలు అది ఎట్లా వర్ణించాలో కూడా నాకు తెలియదు. పిల్లలందరినీ పేరు ఆయన అభినందించారు. అట్లాగా
అన్ని విషయాలు అనమాట. నేను మొదటి మహాసభ నుంచి మొన్న రీసెంట్గా 16వ తారీఖున మే 16 నిర్వహించిన ప్రతి కార్యక్రమానికి ఇంచుమించు 1-2 సందర్భంగా ఆయన అమెరికా వెళ్ళినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు 2-3 మాసాలు అమెరికాలో ఉన్నప్పుడు మాత్రమే మా మీటింగ్లకి ఆయన హాజరు కాలేకపోయారు. కానీ ఇక్కడ ఉన్న నాళ్ళు కూడా ఆయన లేకుండా మేము ఏ మీటింగు జరిపేవాళ్ళం కానీ ఖచ్చితంగా ఆయన హాజరయ్యి ఆయన అమూల్యమైన సలహాలు సూచనలు మాకు చెప్పి వెళ్ళేవారు. ఆయన రాకపోతే విశాఖపట్నం నుంచి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మేము వ్యాప్తి చేయడానికి, ప్రచారం చేయడానికి మాకు ఎనలేని శక్తి సామర్థ్యాలు ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి మాకు అందించారు. ఆయన ఇన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయనతో సంప్రదిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని పిలవాలి, ఆ మీటింగ్కి ఎవరు వస్తే ఆ సభ సక్సెస్ అవుతుందనేది ఆయన నాకు ఇక్కడి నుంచి చెప్పేవారండి. ఉదాహరణకి విజయవాడలో 3వ మహాసభ పెట్టాలనుకున్నాం 2015లో. మహాసభ పెట్టాలి విజయవాడ, ఇది మన విశాఖపట్నం కాదు కదా, మీ అందరినీ కలిసేసి మీ అందరినీ పిలిచేసి సభ సక్సెస్ చేసేయడానికి. 2వ మహాసభలు అంబేద్కర్ భవన్లో చేసాం 2013లో. అప్పుడు ఒక 5 పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు. ఆ పుస్తకాలు మన ఆర్థిక సహకారం మన విజయ్ కుమార్ గారు చేశారు. రావి వెంకటసాలి గారు గాంధీ గారి మీద ఒక బుక్ రాస్తే ఆ పుస్తకాన్ని మీరు అంటే వాళ్ళంతా నన్ను అడిగేవారు, నేను ఆయనకి చెప్పేదాన్ని. సార్ ఈ గాంధీ గారితో ఆయనకున్న అనుబంధాన్ని రావి వెంకటాచలం గారు ఉన్న అనుబంధాన్ని ఒక బుక్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నారు, మీరు ఆ పుస్తకానికి సహాయం అడుగుతున్నారంటే వైనాట్ చేద్దామని. ఎంత సింపుల్ గారో చూడండి. అట్లాగే మన అవసరాలు రామకృష్ణారావు గారు కోడి రామూర్తి గారి మీద పరిశోధన చేసి తెలుగువాడు ఎంత బలాఢ్యుడు అని చెప్పేసి ఒక మంచి పుస్తకాన్ని ఆయన రిలీజ్ చేస్తే ఆ పుస్తకానికి నువ్వు అడగమ్మా అని వారు మొహాడు పడితే సార్ ఈ పుస్తకాన్ని కూడా మనం ఇవ్వగలమా అంటే వేద్దామన్నా. అట్లా ఎవరైనా సరే మనం విశాఖపట్నంలో ఒక పుస్తకాన్ని రాసి ప్రచురించమని ఆయన సహాయం కోరితే నో చెప్పిన సందర్భం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. అట్లాగా ఆయన చేసిన గొప్ప ఘనకార్యాలు సాహిత్యానికి, కళలకి, అసలు ధార్మిక సంస్థలకి, సేవా సంస్థలకి, ఈ పర్యావరణానికి రత్నం గారు, కేవీ రత్నం గారు లాంటి వారు ఇలా అన్ని వైపుల అన్ని రంగాల్లో ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న సమాజ మాట్లాడుకోవడానికి వేరే సమయం సరిపోదండి. ఆయన లేని లోటు మిగతా సంస్థలకు ఎలా ఉన్నా కానీ అది ఎప్పటికీ మా సంస్థకు తీరదండి. ఆ లోటు మేము ఎప్పటికీ భర్తీ చేసుకోలేం. వ్యక్తిగతంగా నేను ఎంత బాధపడ్డానంటే 2014లో మా నాన్నగారు సడన్గా చనిపోయారండి మే నెలలో. అప్పటికే మా పాప పెళ్ళిని పెట్టుకున్నాం మేము. కానీ పెళ్లి పరిస్థితి, ఆ పెళ్లి నిర్వహించి మానసిక శక్తి నా దగ్గర లేదు. మా నాన్నగారు అకాల మరణం నన్ను చాలా కృంగదీసింది. అప్పుడు నేను ఎక్కడ అంటే ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. మా నాన్నగారి బాడీ నేను మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి ఆయన వచ్చారు విషయం తెలిసి. నాన్నగారు లేరని ఒక చిన్న మెసేజ్ నేను పెట్టగాను. ఆ తర్వాత కొద్ది రోజులు, వారం 10 రోజులు నేను నాన్నగారి మీద బుక్ రాశాను నాన్న కోసమని. వాడు ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడానికి ఆయన అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నా కానీ ఆ పుస్తక ఆవిష్కరణ సభకి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఇంకా చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వచ్చారు. నాన్నగారి పుస్తకాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. అది అయిన తర్వాత నేను శంకర పాఠశాలలో పనిచేస్తూ నేను అక్కడ ఇల్లు తీసుకుని ఉండిపోయాను. ఇంకా వైజాగ్లో ఉండడం మానేసాను. ఎందుకంటే ఆ ఇల్లు నేను ఉంటున్న ఇల్లు మా నాన్నగారు కట్టించారు. ఒక సెంటిమెంట్ నాకు నాన్నగారు గుర్తొస్తున్నారు. కొంచెం దుఃఖం, బాధ, వెళ్ళిపోయారు. కానీ ఆయన వెంటనే ఎందుకో గుర్తొచ్చింది. అంత బిజీలో ఉండే వ్యక్తి, అంత దేశ విదేశాలు తిరుగుతున్న వ్యక్తి, ఒక చిన్న వర్షం, నేను ఒక స్కూల్ టీచర్ని, నేను ఒక పెద్ద దుఃఖంలో ఉన్నాననే విషయాన్ని ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో చూడండి. సీతామహాలక్ష్మి ఎక్కడ ఉన్నారు, ఫోన్ చేస్తే దొరకటం లేదని మన మిత్రుని అడిగారు. మేడం అక్కడే ఉంటున్నారండి అని అంటే, మేడం ఒకసారి పిలవండి నేను మాట్లాడాలి, ఆ ఊరు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు అని నాకు మిత్రుల ద్వారా కబురు పంపించారు. నేను వచ్చాను, కలిసాను. 2-3 గంటలు నాతో మాట్లాడారు. ఎంత డిప్రెషన్ ఉన్నానో నాకే తెలుసు అనమాట అప్పుడు ఆ సమయంలో. అమ్మ పోయిన వాడు వెళ్ళిపోయారు అనుకుంటే ఆ దుఃఖం మనకి ఎప్పటికీ తీరదు. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటేనే దుఃఖం మనకి, వాళ్ళు చనిపోయారు అనుకుంటేనే దుఃఖం. వాళ్ళ జ్ఞాపకాలు, వాడు చేసిన మంచి పనులు, వాళ్ళ గొప్పతనం మనం స్మరించుకుంటూ వాళ్ళు మనతోటే ఉన్నారు. వాళ్ళతో మనం నిత్యం సంభాషిస్తూ ఉండాలని, మన పక్కన వాడు ఉండాలని మన సంభాషణలో ఉంటే, వాడు నచ్చిన పనులను మనం చేస్తున్నామంటే వాడు చనిపోయారనే బాధ మాత్రం మనసుకు పీడించదు. నువ్వు చనిపోయారు అనుకుంటేనే నువ్వు దుఃఖపడుతున్నావు. నాకైతే దుఃఖం లేదా, నా 2 కొడుకులు చనిపోయారు, నాకు బాధ లేదా. కానీ వాడికి ఏది ఇష్టమో ఆ పనులు మనం చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం వాళ్ళతో నిత్యం సజీవంగా ఉంటాం.
మనకు అనుబంధం కొనసాగుతూ ఉంటుందని ఇట్లా అనేక రకాలుగా నాకు కౌన్సిలింగ్ చేసి అందులో నుంచి బయటకు తీసుకొచ్చారు. మా ఫాదర్ చనిపోయిన ఆ దుఃఖంలో ఉండగానే వితిన్ 2-3 monthsలోనే మా అమ్మాయికి పెళ్లి చేయాల్సి వస్తే హాల్ బుక్ అవ్వకపోతే హాల్ బుక్ అయ్యే దగ్గర నుంచి మొత్తం తెల్లారి అమ్మాయిని అత్తవారికి పంపించే వరకు మా నాన్నగారి స్థానంలో ఉండి నాన్న ప్లేస్లో ఆయన ఉండి ఆ మొత్తం కార్యక్రమాన్ని నిలబెట్టి చేసి పంపించారు. అట్లాగా తండ్రి ప్రేమను పంచారు. ఈ ఉద్యమానికి ఒక పితామహుడిగా, ఒక గాడ్ ఫాదర్ లాగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మేము ప్రయాణం చేస్తూ మీటింగ్లు పెడుతూ ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా మాకు అలసట తెలియకుండా కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఎలా జరుగుతున్నాయి, ఎలా ముందుకు వెళ్తున్నాం, వీలైన చోట్లకి ఆయన అటెండ్ అవుతూ హైదరాబాద్లో మీటింగ్ అయితే అక్కడ కూడా ఆయన విజయ నిర్మాణ కంపెనీ ఉంది కాబట్టి అక్కడ వచ్చినప్పుడు మా మీటింగ్లకు అక్కడ అటెండ్ అవ్వటం, విజయవాడ మీటింగ్లు పెడితే అటెండ్ అవ్వటం, అవకాశం ఉన్నంత వరకు ఆయన ఈ ఉద్యమానికి నైతికంగా మద్దతు ఇస్తూ చాలా సపోర్ట్ ఇస్తూ ఆ అంబులెన్స్ కొన్న తర్వాత ఇంకా ఆయన ఆర్థికంగా మేము ఆయన మీద ఆధారపడకుండా ఎప్పటికప్పుడు మాకు సభ్యులు సంఖ్య పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఆ సహాయమే చాలా పెద్ద సహాయం మాకు అంబులెన్స్ కొనివ్వటం అనేది. అంతకు మించిన సహకారం మాకు అవసరం లేదనిపించింది. ఇక పిల్లల విషయంలో సరే పిల్లవాడు పేదవాడు వేరే వ్యక్తి గురించి వేడ చెప్పుకోవాలంటే ఇంకా నాకన్నా ఎక్కువ అనుభవాలు ఎక్కువ అనుబంధాలు ఉన్న మనుషులు సహృదయులు ఎంతోమంది మానవతావాదులు ఎంతోమంది ప్రముఖులు ఈ విశాఖపట్నంలో ఉన్నారు. సో వారందరూ యొక్క అనుభవాలని వారితో వారికి ఉన్న అనుబంధాన్ని దయచేసి మాతో పంచుకుంటారని కోరుకుంటూ మరి మా అనుబంధం మా సంస్థ యొక్క ఈ చిన్న విత్తనాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్మించడానికి వ్యాప్తి చేయడానికి ఆయన ఇచ్చిన మహోపకారానికి మేము ఎల్లవడగా మేము కృతజ్ఞులమై ఉంటాం. ఎప్పటికీ కూడా ఆయన అందించిన స్ఫూర్తిని మేము మర్చిపోకుండా ఆ సేవా తత్పరతని కొనసాగిస్తూనే ఉంటాం. ఆయన మా వెనకే ఉన్నారు, మాతోనే ఉన్నారు, మమ్మల్ని నిలబెట్టారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనే ఆ భావంతో ఈ సావిత్రిబాయి పిల్లల ట్రస్ట్ ముందుకెళ్తుందని మనవి చేస్తూ ఇక్కడ ఈ బోర్డే చూస్తే తెలుస్తుంది, ఏం అక్కర్లేదు అసలు. చూడండి ఒకసారి, మహోన్నత మహారాజు, నిరాడంబరుడు, నిష్కర్మష హృదయుడు, విద్యాదాత, స్పెక్ట్, చీఫ్ మెంటర్. సీతామహర్షి గారు ఇచ్చిన పదవి ఆయన నాతో చెప్పారు. నేను సీఎం అవునయ్యా, సీతామహర్షిని సీఎం చేస్తున్నాను ఆయన. సీఎం అంటే చీఫ్ మెంటర్, షార్ట్ స్పాన్, అది షార్ట్ ఫార్మ్ సీఎం అంటారు. వారితో నా పరిచయం దాదాపు 45 సంవత్సరాలు. మనసున్న వారు ఎప్పుడు గొప్పవాడి. సీతామహర్షి ఆస్తికి రాదు, కాకపోతే దేవుడిని నమ్మదు, దేవుడు లాంటి మనుషుల్ని నమ్ముతుంది. అది ముఖ్యం. సీతామహాలక్ష్మి గారికి ఆయనలో విజయకుమార్ గారు చేసిన మందని తెలుసు కాబట్టి ఆయనతో ప్రత్యక్ష పరోక్ష సంబంధంలో వాళ్ళని కూడా వారిని తీసుకొచ్చి వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు వారిని మనం అభినందించాలి. ఇది ఏం చేశారో మీకు తెలియదు. ఇక్కడ ఏముందండి అది చెప్తాం. ఆయన విధి నిర్మాణం ఇక్కడ ఆబ్సెంట్ హౌస్ కట్టక ముందు సాగర్ నగర్లో ఒక స్కూల్ నడిపారు, ఎవరు తెలియదు. ఆ స్కూల్లో ఆయన సిలబస్ అంతా ఫ్రేమ్ చేసి అందరూ నన్ను మెమరీస్ పెట్టారు. నేను ఎవరికాజీ ఉండేవాడిని కదా. అట్లాగా ఆ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా సిలబస్ వేరుగా ఉంటుంది, విలువలు వేరుగా ఉంటాయి. వాడు భోజనం హాస్టల్ అన్నీ అక్కడే పెట్టేవాడు. ఆయన పిల్లలు చేయలేవారు కాదు. మొట్టమొదటిసారిగా 10 మంది చేరారు. 10 మంది చేరారు. 25 మంది వచ్చిన తర్వాత పిల్లలు చేపలు మానేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ సార్ చేస్తున్నారు. చాలా డబ్బు ఖర్చు పెట్టేశారు. ఆయన రోజు వెళ్ళి చూసేవారు. తర్వాత మూసారు. ఆయన 3 సంవత్సరాలు నడిపేవారు. ఆయన సొంత డబ్బుతోనే ఎవరి దగ్గర ఒక పైసా ఆశించలేదు. సపరేట్ యూనిఫామ్, సపరేట్ యూనిఫామ్ అన్నీ కూడా చేసేవారు. అదొకటి వార్తలు నాకు ఉన్నటువంటి పరిచయం. వీటన్నిటికి మించి ఆయన గొప్పతనం ఏంటంటే సొంత లాభం కొత్త మానుకుని పురుగువాడికి పూడిపడడం అంటాం కదా. అట్లా కాదు, ఎక్కువ మాట్లాడండి. వస్తారు, చూస్తారు. అటు వీలైతే రేపు రండి మా దానికి అంటారు.
భగవంతుడు కొన్ని జీవరాశుల్ని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రపంచానికి పంపిస్తాడు. 84 లక్షల జన్మలు దాటేక మనిషి జన్మ వస్తుంది. ఆ జన్మ వచ్చిన వ్యక్తి మహోన్నత వ్యక్తి అవుతాడు. ఆ మహోన్నత వ్యక్తి ఈయన విజయ్ కుమార్. 2017లో ఒక పుస్తకావిష్కరణకు సంబంధించి ఒక శతకం రాస్తే అది ఆవిష్కరణ కోసం నాకు హాల్ దొరకలేదు. ఆ విషయమై వారిని కలవడం జరిగింది. అంత స్థాయికి వెళ్ళడం అనేది సాధారణమైన విషయం కాదు. మీకు తెలుసు యువత ఎంత కష్టపడుతున్నారో, పెరుగుతున్న జనాభా, పెద్ద దేశం, అటువంటి దేశంలో ఒక మామూలు వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంతో కృషి, పట్టుదల ఈ రెండు ఉండాలి. కృషి వేరు, పట్టుదల వేరు. పట్టుదల టార్గెట్ పెట్టుకుంటే దానికి సరిపోదు. టార్గెట్ సంబంధించిన కృషి కూడా ఉండాలి. ఈ పట్టుదల, కృషి ఈ రెండింటిని నమ్ముకుని పైకొచ్చిన ఒక ఆదర్శమూర్తి స్వరూపనేని విజయ్ కుమార్ గారు. మరి వారు చేసిన దాతృత్వానికి కానివ్వండి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పుకుంటున్నాం ఈ రోజుల్లో. కానీ అది తప్పు. మానవ సంబంధాలన్నీ మానవ సంబంధాలే అని నిరూపించింది ఈ సమావేశం. ఆ మతం లేని మనిషి మన విజయ్ కుమార్ గారు. ఎప్పటికీ ఆయన చేసిన పనులు సజీవంగానే ఉంటాయి మన అందరి హృదయాల్లో. విశాఖ చరిత్రే కాదు, మన భారతదేశ చరిత్రని మలుపు తిప్పిన గొప్ప మహానుభావులు చరిత్ర రాయాల్సి వస్తే ఖచ్చితంగా అందులో విజయ్ కుమార్ గారి స్థానం ఉంటుందండి. నాకు తెలిసి కొన్ని వందల అద్భుతమైన ప్రాజెక్టులని, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని నిర్మించిన సంస్థ మన విజయ నిర్మాణ కంపెనీ. దేశ విదేశాల్లో పేరు ఉన్నది. భద్రతా ప్రమాణాల విషయంలో ISO సర్టిఫికేట్లు వచ్చిన గొప్ప సంస్థ. అట్లాగే బెస్ట్ ట్యాక్స్ పేయర్గా భారతదేశంలోని ప్రతి సంవత్సరము ఆయన మరి భారత ప్రభుత్వం నుంచి అవార్డులు తీసుకుంటున్నారు. అట్లాగే ఆయన ఎంతో మంది సెలబ్రిటీలతో కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళి చూస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా, ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినా, ఎంత అత్యున్నతమైన స్థాయిలో ఆయన కీర్తిని గడించినా, కానీ ఎప్పుడూ కూడా ఇంత చిన్న పిల్లలు వెళ్ళినా, అలాంటి వాళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కానీ ఎటువంటి అరమరికలు లేకుండా డౌన్ టు ఎర్త్ ఒక మహా వ్యక్తి ఉన్న ఆ వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఉండడం అంటే ఆ వినయ సంపద, అసలు ఆప్యాయత మనం అసలు ఎంతమందిలో చూడగలుగుతామండి విజయ్ కుమార్ గారు అంటే అరుదైన వ్యక్తులతో తప్ప. అంటే విజయ్ కుమార్ గారి గొప్పతనాన్ని విమాంశు ప్రసాద్ గారు చెప్పడంతో ఎంతో ఆశ్చర్యపోయారు. అనేక సందర్భాల్లో సతీష్ గారు కూడా విజయ్ కుమార్ గారిని కలిసేవారు, మాట్లాడేవారు. అంటే ఎవరినైనా సరే అంత అపేక్షగా, అంత ప్రేమగా ఆయన విజయ్ కుమార్ గారు రిసీవ్ చేసుకోవడం అనేది చూశానండి. అంటే ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా మానవ సంబంధాలు సజీవంగా ఎలా ఉండాలి ఆయన నుంచి మేము నేర్చుకున్నామండి. పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా అందరినీ కూడా అంతరాలు లేకుండా ప్రేమించగలగటం, హెచ్చు తగ్గులు లేకుండా ప్రేమించగలగటం, ఆర్థికంగా ఉన్నవాళ్ళ లేని వాళ్ళ స్థితి పనులు అనేది అసలు ఎప్పుడు మైండ్ చేయలేదని పరిగణలో తీసుకెళ్ళేది. మనుషులందరూ ఒకటే, సమానత్వంతో, సమాన భావంతో, ప్రేమభావంతో మనుషులను ఆదరించడం, ప్రేమించడం అనేది ఆయన దగ్గర నుంచి మేము తెలుసుకున్న సత్యం అండి. కాబట్టి ఎప్పటికీ కూడా విజయ్ కుమార్ గారు సజీవంగానే మనందరూ హృదయాల్లో ఉంటారు. ఆయన ఎప్పటికీ మరణం అనేది ఉంటుందండి. ఆయన మనం నడిపిస్తూనే ఉంటారు. సో నేను విజయ్ కుమార్ గారికి నివాళి తెలియజేసుకుంటున్నాను. ఆయన చూస్తూనే ఉన్నాను ఈ సంవత్సరాల నుంచి. నా 3 పుస్తకాల ఆవిష్కరణ కూడా ఆయన వచ్చారు. ఆయన ఒకరోజు అంటే ముందు పుస్తకం సచివాలయం ఆయనకి ఇచ్చాను, రెండో పుస్తకం ఆయనకి ఇవ్వలేనట్టుంది. ఆయన వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి, అమ్మ మీ పుస్తకం నాకు ఇవ్వలేదు, ఆ పుస్తకం నేను రాలేటప్పుడు మీరు నాకు ఆ పుస్తకం కావాలని అడిగి మళ్ళీ తీసుకున్నారు. నిజంగా అంత గుర్తు పెట్టుకొని ఆయన అడగడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇక్కడ ఈ భూమి మీద ప్రతి మనిషి పుట్టిన వాడికి మరణం తప్పదంటారు, కానీ అది కొంతమంది విషయంలో నిజం కాదనిపిస్తుంటుంది. అంటే కొంతమంది ఒక స్ఫూర్తిగానో, ఒక ఆర్తిగానో ఎప్పటికీ వాళ్ళు మన మధ్యనే ఉంటారు. ఎందుకంటే విజయ్ కుమార్ గారు నేను ఎప్పుడు చూస్తున్నా ఆయన ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంటారు. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, సభకి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా ఏదైనా చిన్న ఆటంకం వస్తే మనం తప్పించుకోవడానికి చూస్తామేమో, ఆయన అలా కాదు. ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి ఆ వీల్ చైర్లో వచ్చి ఇక్కడ కూర్చొని పూర్తిగా సభ అయినంత వరకు ఉండి వెళ్తుంటారు. అప్పుడు ఆయన
అనిపిస్తుంది, మరి సిగ్గుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అంత కష్టపడి వచ్చారని చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేమని ఒక రకమైన స్ఫూర్తి. అంటే మనుషులు ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవచ్చు. ఆయన నాకు ఆ స్ఫూర్తి నాకు ఎప్పటికలా గుర్తుండిపోతుంది. ఆయన సభలో ఉంటే ఒక నిండుదనం వచ్చేది. ఇక మీదట ఆయన సభలో ఉండరు కదా అన్న విషయం చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఆయన ఎప్పుడు ప్రతి మనిషి హృదయంలో మటుకు ఒక మంచి జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతారు. అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకి ఇంకేమి నేను లేకపోయాం, ఒక నివాళి తెలుపుకోవడం తప్పించి. పేరు సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ అయినా మన విజయ్ కుమార్ గారు లేకుండా ఈ ట్రస్ట్ లేదనేది సీతామహాలక్ష్మి గారు నోటి వకాణిస్తారు. మన ట్రస్ట్ సభ్యులందరం కూడా అదే భావిస్తాం. కానీ ఇప్పుడు ఆయన మనతో లేకపోయినా ఆయన యొక్క మాటలు కానీ ఆయన యొక్క స్ఫూర్తి కానీ మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన కంపెనీ పేరు విజయ్ నిర్మాణ్ కంపెనీ. విజయ్ నిర్మాణ్ కంపెనీ అంటే ఏ పని చేసినా ఆయన విజయం సాధిస్తూ ప్రతిదాన్ని నిర్మించుకుంటూ బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే మన ట్రస్ట్ని కూడా ఇంతింతై బటువింతై అనే రూపంలో చిన్నగా మొదలైన ట్రస్ట్ని ఈ స్థాయికి రావడానికి ఆయన బ్యాక్ బోన్, చీఫ్ మెంటర్ ఒకటే కాదండి, బ్యాక్ బోన్ కూడా ఆయన మన ట్రస్ట్కి. ఆయన యొక్క నిదర్శనం ఏంటంటే ఆయన దాతృత్వానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వెంటనే మా మేడం గారు అడగగానే మన అంబులెన్స్ ఏర్పాటు చేసినందువల్ల వైజాగ్లో ఇదే మొదట మన ట్రస్ట్ యొక్క పేరు దశ దిశగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఎప్పుడైనా మన ఎవరైనా చనిపోగానే వెంటనే మనము రెస్పాండ్ అయ్యి అంబులెన్స్లో తీసుకొని వచ్చి మనము మెడికల్ కాలేజీకి అప్పచేయడం వల్ల మన యొక్క బాధ్యత ఎంత ఇదిగా నిర్వర్తించగలుగుతున్నామంటే ఆయన యొక్క దాతృత్వం వల్లనే అది జరుగుతుంది. అలాంటి పనులు ఇది ఒక్కటే కాదండి, ఆయన అనేక రంగాల్లో పనిచేశారు. నాటక రంగాల్లో, సేవా రంగం, కళాత్మక రంగం, ఇంకా పిల్లల్ని చదివించడం కానీ, రకరకాల వ్యాపకాలు కానీ, అదొక్కటే కాకుండా ఆయన చేసే ఇంకొక సమాజ సేవలో ఒక భాగంగా ఆహారం గురించి అండి బాగా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అలాంటి వాళ్ళని ప్రోత్సహించి డబ్బులు కూడా సహాయం చేశారండి. అలాంటి మంచి మనిషి ఈరోజు మనలో లేకపోయినా ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ మన ట్రస్ట్ని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకెళ్దామని ఆశిస్తూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తామండి. ఈరోజు ఒక మనిషి లేకపోయినా కానీ వారిని గుర్తు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఎప్పుడో కాకుండా ముఖ్యమైన కార్యం అయ్యే లోపలే మన బాధ్యతలాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మేడం గారికి అభినందనలతో, వారు చేసిన పనులు ఇవాళ వారు లేకపోయినా కానీ అదే భక్తితో ఒక పాటలో కూడా రాసుకుంటాం. చరిత్రలో మనకు పేజీ ఉండాలని ఇప్పుడు మన ప్రొఫెసర్స్ మాస్టర్ గారు వారందరూ చెప్పినట్టు ఆయన విశాఖపట్నం చరిత్రలో ఆయన పేజీ ఆయనకి చక్కగా ఆయన రాసుకుని వెళ్ళారు. పెట్టి ఈరోజు మన విజయ్ కుమార్ గారు మన విశాఖపట్నంలో మనందరితో పాటు ఉండటం ఈ ఆర్గనైజేషన్కి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ఒక విచిత్రమైన ఆర్గనైజేషన్ నిజంగా చెప్పాలంటే. కానీ ధైర్యంతో మొదలుపెట్టిన మా మహావిష్ణు గారు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన సహాయం చేసిన సహాయానికి మనందరం రుణపడి ఉంటాం. అలాగే ఆయన చేసిన పనుల్లో ఏ కొంచెమైనా 1% అట్లీస్ట్ ఇవాళ ఆయన ఇచ్చే నివాళి ఏంటంటే మనం కూడా జస్ట్ మాటలే కాదు చేతుల ద్వారా 1% అయినా ప్రతి ఒక్కళ్ళు ఏదో కార్యక్రమం ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు మనం కూడా చేద్దామని నిజంగా ఇవాళ నేను ఈ విషయంగా ప్రామిస్ చేస్తాను. నేను కూడా ఎంతో కొంత ఈ ఆర్గనైజేషన్కి నా వంతు సహాయాన్ని ఇస్తానని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను. అదే ఆయన ఇవ్వగలిగే నివాళి. ఎట్లాగైతే విజయ్ కుమార్ గారు మాకు ఒక చీఫ్ మెంటర్గా బ్యాక్ బోన్గా ఈ సంస్థ నిలబెట్టారు. ఈ సంస్థకి ఫౌండర్ ట్రెజరీగా ఉంది మా శ్రీహర్ రాజు గారు కూడా ఈ సంస్థ పిల్లలు లాంటి. మరి మా ఇద్దరికి కూడా విజయ్ కుమార్ గారితో చాలా అవినాభావ సంబంధం. ఇద్దరు కూడా ప్రతి సందర్భంలో ఆయన్ని కలవడానికి, మీటింగ్కి వెళ్ళడానికి, ప్రతి కార్యక్రమంలో ఆయనతో పాటు ఉండేవాళ్ళం. అందరం ఉండేవాళ్ళం. కానీ తమ్ముడికి నాకు ఆయనకి మరింత ఎక్కువ అనుభవం ఉంది చాలా విషయాలు. కాంగ్రెస్ చాలా మంది అవుతారు సార్.
నాకు కూడా తెలియదు కదా సార్, బికాస్ ఎవరి పర్సన్ దే వాంట్స్ టు మీట్ టు మీ వితౌట్ మై ఇన్ఫార్మింగ్ దే వాంట్ టు ఇన్స్టెడ్ సార్. సో దట్ ఈస్ ద ప్రిలిమినరీ డిస్ట్రక్షన్ సార్ అన్న. విజయ్ కుమార్ గారు అది మొదటే మనం అనుకున్నట్టుగా ఆయన మానవత్వానికి ఆయన దగ్గర వెళ్ళలేదు. అట్లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అనేది ఆయన సజీవంగానే ఉన్నారనే భావంతో ముందుకెళ్ళటానికి మా సాధ్యపడి అసలు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఆయన చూపించిన మార్గంలో వెళుతుంది. ఈ మహానుభావుడి గురించి మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. బ్రెయిన్ స్ట్రోక్లో వచ్చి కూడా వీల్ చైర్ స్పెక్ట్ మీటింగ్ అనగా అది చేస్తూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇప్పటికే ఆయన ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ లాస్ట్ మంత్ కలిసాను. లాస్ట్ మంత్ మీటింగ్లో మే 16న మీటింగ్లో కలిసాను. వీల్ చైర్లో ఉన్నారు. ఇప్పటికీ నాకు ఇంకా నిజంగా అలాగే అనిపిస్తుంది. స్పెక్ట్ సంస్థకైనా వెన్నుముక. అటువంటి మహనీయుడు గురించి స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి సంవత్సరం కూడా మన స్పెక్ట్ సంస్థ తరఫున జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన మేడం. ఇలాంటి మహనీయులు మన భారతదేశానికి ఎంత అవసరం. మళ్ళీ అంటే పునర్జన్మం నమ్మం, కానీ నిజంగా బతకాలని అనగానే ఉంటాయి. ఇలాంటి మహనీయులు మళ్ళీ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆశించి చేసేవారు ఎక్కువ మంది, కానీ ఆశయం కోసం సమాజ శ్రేయస్సే ఆశయం, తోడ్పాటు పరోపకారం సహకారమే పరమావధిగా జీవించినటువంటి వాళ్ళలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా వారిని వారి సేవలు వింటుంటే తెలుసుకుంటుంటే హృదయం కాస్త ధరిస్తుంది. నిజంగా నాకు మా మాస్టర్ గారు చెప్పేది, నీవు పోయేటప్పుడు నీ వాళ్ళు కాని వాళ్ళలో ఒక్కడు ఏడ్చినా నీవు కలకాలం బ్రతికినట్లే అని చెప్పారు. ఒక్కరు కాదు, లక్షలాది మంది ఏడవడమంటే మానసికంగానే ఆలోచిస్తున్నాను వారి లోటును. అదే నిజంగా ఆయన చిరంజీవులు మనతోనే ఉన్నారు, మమేకమై ఉన్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం కొనసాగించడమే ఘనమైన నివాళని చెప్పి భావిస్తూ ఆ కొన సాగిస్తామని చెప్పి మనం చేసుకుంటుంది. ఎండనక వాననక రేయనక పగలనక ఎచ్చట ఏ ప్రోగ్రాం జరిగినా అటెండ్ అయ్యే వ్యక్తే సూరపునేని విజయ్ కుమార్. సూరపునేని విజయ్ కుమార్. విజయ్ కుమార్ పెట్టినందులకు, ఆ పేరు పెట్టినందులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదములు. రోజు ఇక్కడ కార్యక్రమాలకి, పాటలకు కానీ, కళాభారతి ప్రోగ్రాం కానీ అన్నిటికీ వస్తాను. ఆయన మొట్టమొదటి సీట్లో కూర్చుంటే ఎవరా అనుకునేవాడు. ఇంత వీల్ చైర్లోంచి వచ్చి, కానీ ఆయనే విజయ్ కుమార్ గారు మన ఎన్ఏడి కొత్తలో బ్రిడ్జి పెట్టారు. ఆయన గురించి అంతగా పొగుతుంటే అంతవరకు మాకు తెలియదు. కానీ నేను పుట్టింది పెరిగింది అంతా విశాఖపట్నం. అబ్బా ఆయన ఇంత విశాఖపట్నాన్ని ఇంతలా అభివృద్ధి చేశారా, ఇంత పేరు అనుకున్నాం. అలాగే ఇక్కడ పుస్తకావిష్కరణలు వాటికి వస్తారు, దానికి కూడా ఆయన చూస్తున్నారు. అలా చూడడం వరకే నాకు పరిచయం. కానీ ఆయన చూడంగానే ఆయన చాలా చిన్న ఆయన ఒకసారి విజయ్ కుమార్ గారికి సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్కి విడదీయరాని అనుబంధం ఉంది. వారు వేసిన పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఈవేళ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ 25 సంవత్సరాల్లో ఒక 650 మంది పైసలకు బిడ్డలు మేము చదివించగలిగామండి. అంటే అది మా శక్తి అని మేము అనుకోవటం లేదు. ఆ శక్తిని, ఆ యొక్క బలాన్ని లేదా ఆ యొక్క వనరుని, అలాంటి దాతృత్వం ఉన్న మనుషుల్ని మాకు పరిచయం చేయడంలో విజయ్ కుమార్ గారి యొక్క పాత్ర చాలా ఉందండి. సరే మా వాళ్ళు వెనకాడకుండా ఒక బిడ్డని చదివించడానికి ముందుకు వచ్చి చదివిస్తున్నారు. అలా ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్కరు 2, 3 చదివించగలుగుతూ ఉంటే అది విజయ్ కుమార్ గారు చూపించిన మార్గమేనండి. ఎవరి జీవితంలో రానంత కష్టాన్ని ఆయన ఫేస్ చేశారు. కష్టాన్ని ఫేస్ చేసి కూడా అనారోగ్యం పాలై కూడా మళ్ళీ కంటిన్యూ చేసి ఫిల్మ్ సొసైటీ మీటింగ్లకు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే వారికి ఈరోజు జూలై 1 కనుక విద్యా సంవత్సరం మొదలవుతుంది జనరల్గా ఈ టైంలో. వారికి నివాళి అర్పించుకుంటూ ఈ రోజు నుంచి నేను ఇవాళ ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్కి నేను చదివిస్తాను అని చెప్తూ మేడంకి ఫస్ట్ టోకెన్ అమౌంట్గా ఒక 20,000 రూపాయలు నేను పంపిస్తాను.